ముఖ్యంగా రాష్ట్రంలో నిన్నగాక మన హోలీ రోజు 20 మంది పిల్లలు చెరువులో దిగి చనిపోవడం చాలా బాధాకరం. అది ఎందుకు చనిపోయారంటే ఈత సాధన అని తెలియక, ఈత అంటే ఏందో అని తెలియక పిల్లలు జలసాగా నీళ్ళలోకి వెళ్ళి మునిగి చనిపోవడం బాధాకరం. ఈ విషయమై నేను సుమారు 10 సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రం నుంచి మొదలు ఇప్పటి వరకు కూడా అందరి ప్రభుత్వ అధికారులకు, ముఖ్యమంత్రులకు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్, ఈత నేర్పండి, ఈత ఒక సాధన అని చెప్పండి. పిల్లలకు ఇప్పటి నుంచే బోధించినట్టయితే వాళ్ళు ఈత నేర్చుకుంటారు. లేదా ఈత వచ్చిన వారికి 2 మార్కులు ఇస్తామంటే తల్లిదండ్రులతో పోరాడి వాళ్ళు ఈత నేర్చుకుంటారు. భావి తరాలకు పనికించే పిల్లలను మనం కాపాడిన వారం అవుతాం. మరియు ప్రెస్ వాళ్ళకు కూడా ఒక విజ్ఞప్తి, మీరు ప్రెస్ లో రాసినప్పుడు ఈత ఇలా ఇలా రాయకుండా ఈ విధంగా రాయమంటున్నాం. ఈత రాని శోకం, ఈత రానిచో చనిపోతారని. ముఖ్యంగా ఒకటే మన పిల్లలకు చెప్పాల్సింది, ఈత వచ్చిన వారు నోటితో నీళ్లు చిమ్ముతారు, కాళ్ళు చేతులు కొడతారు. ఈత రాని వారు జలసాగా నీళ్ళకి వెళ్ళి నీళ్లు తాగుతారు, చేతులు పైకి కాళ్ళు కిందికి పడి దిగి చనిపోతారు. అటువంటి సమయంలో ఈత రాని వాడు కూడా వాడిని పట్టుకోవడానికి వెళ్ళి మరణించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకని ఒకవేళ మనిషి మునిగేటప్పుడు మీరు తిన్నవారు ఇతరులకు చెప్పండి. ఒక తాడు గాని, ఒక కర్ర గాని, ఎక్కడక్కడ మహిళలు ఉంటే వారి చున్ని గాని, చీర గాని ఇప్పి ముడేసి వాడికి అందించినట్టయితే మనం కాపాడిన వారమైతాం. పొరపాటున మునిగే వాడిని పట్టుకుంటే వాడు కూడా మనం గట్టిగా వాటేసుకొని మరణించిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈతను ఒక పాఠ్యాంశంలో చేర్చండి, విద్యార్థులకు బోధించండి. ఒకవేళ ఇంట్లో 2 మొక్కలు పెట్టినా 2 మార్కులు ఇవ్వండి. ఇంట్లో ఇంకుడు గుంత ఉంటే కూడా ఈ రోజు బెంగళూరులో నీళ్లు లేక మనుషులు అల్లాడిపోతున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితి మన హైదరాబాద్ రావద్దంటే నీటిని భూమిలోకి పంపే పరిస్థితిని తీసుకురావాలి. ఎవరైతే ఇంట్లో బోర్ వేస్తారో ఫస్ట్ ఇంకుడు గుంత ఉంటేనే బోర్ వేయాలి. ఇంకుడు గుంత తీసిన తర్వాతనే పర్మిషన్ ఇవ్వాలి. అప్పుడే మనం నీటిని కాపాడుకోలేమవుతాం. లేకుంటే భావి తరాలకు మనం ద్రోహం చేసిన వారమైన తెలియపరుస్తూ ఈత ఒక సాధన పాఠ్యాంశాలు చేర్చండి. భావి తరాలకు పనికించే విద్యార్థులను కాపాడండి. ఈ సందేశాన్ని ప్రభుత్వం వరకు వెళ్లే విధంగా షేర్ చేస్తారని 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నారు.